బలహీనమవుతున్నావు. అరగంట ప్రార్థన చేయలేని బలహీనురాలు నువ్వు. గంట సేపు ఒక చోట నిలబడి ప్రార్థన చేయలేని బలహీనతలో ఉన్నారు ఈ రోజున. ఒక గంట సేపు కూర్చుని వాక్యం వినడానికి ఎన్ని తిప్పుతారో, కొంతసేపు గంట సేపు కూర్చుని వాక్యం వినడానికి మనసు రాదు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు ఫోన్ తీసి చూస్తూ ఉంటారు. నిలకడలేని మనస్సులు. దానికి కారణం ఏంటి? వారు బలవంతులుగా ప్రారంభించారు, కానీ రాను రాను బలహీనులైపోతున్నారు. ఇలాగున బలహీన పడుతున్న ఒక్కొక్కరిని దేవుడు ఈ రోజు నుండి, వింటున్నారా, నువ్వు నిజంగా పశ్చాత్తాపపడి, నేను పాపినయ్యా, నేను దోషినయ్యా, నేను సరిగా నిలకడగా నిలబడలేని ఒక వ్యక్తినయ్యా అని నువ్వు ఆయనకి కేక వేస్తే, ఆయన ఈరోజు నిన్ను తన నిలుచు ఉండగలిగిన శక్తితో నిన్ను నింపువాడై ఉన్నాడు. నిలవరాని భక్తి చేస్తున్న వారు ఇక్కడ ఉన్నారా? నిలవటలేదని భక్తి, అదే అంటున్నాను. ఒక 3 రోజులు మాత్రం ఆ వేహం నడుస్తుంది. ఆ 3 రోజులు మాత్రం ఆ ప్రార్థన ఉంటుంది. ఒక 4 రోజులు ఆ ప్రార్థన ఉంటుంది. ఆ తర్వాత అది ఉండట్లా.